బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఉగాది సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో శ్రీకృష్ణ పరమాత్ముడు శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఉద్ధవుడు అని ఆయన శిష్యుడున్నాడు. నీవు ఈ భూమి మీదకి రావడం పోవడం అనేది ఒక లీల మాత్రమే, అది నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలి, మా గమ్యం మా లక్ష్యం ఏంటి అని ఆయన అడిగినప్పుడు నేను భాగవతంగా ఈ భూమి మీద అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. భాగవతంలో ఏముంది అంటే శ్రీకృష్ణుడి యొక్క లీలలు మహిమలు ఉన్నాయి. ఆ లీలలు మహిమలు ఎంతోమంది గురువుల యొక్క జీవితాల్లో ఉంటాయి. షిరిడి సాయి జీవిత చరిత్రలో కావచ్చు, సత్యసాయి జీవితంలో కావచ్చు, అలాగే మరి శ్రీపాద శ్రీవల్లభుడి అన్ని గురువులు అందరి గురువుల జీవితాల్లో ఎన్నో మహిమలు లీలలు ఉంటాయి. వారు ప్రదర్శించరు, అవి జరుగుతుంటాయి. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో కూడా ఎన్నో మహిమలు లీలలు మన అందరి జీవితాల్లో ఉండడం వల్లనే ఈరోజు ఇక్కడ ఉన్నాం. దానికి కారణం ఏ గురువు జీవితంలోనైనా ఈ లీలలు మహిమలు వెనక ఉన్న కారణం ఏంటి అంటే వారి శక్తి వెనక ఉన్నటువంటి సాధన. ఆ సాధన ద్వారా శక్తి వస్తుంది, శక్తి ద్వారా లీలలు జరుగుతాయి. అనారోగ్యాలు, ఒక క్యాన్సరు తగ్గిపోవడం కావచ్చు, ఎన్నో అనారోగ్యాల నుంచి తగ్గించుకోవడం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కావచ్చు, అనేక కుటుంబ సమస్యలు, ఇవన్నీ జరగడానికి వెనక ఉన్నదే ఆ శక్తి, ఆ రహస్యం. కాబట్టి మరి పత్రిజీ మరి మనకేం మిగిల్చారు అంటే పిఎంసి. ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క మహిమలు లీలలు అన్నీ కూడా పిఎంసి భవిష్యత్తు తరాలకు అందిస్తుంది. పిఎంసి ద్వారానే ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు లీలలు ప్రపంచానికి అందుతాయి. దాని వెనకున్నది ధ్యానము, ధ్యాన శక్తి, పిరమిడ్ శక్తి. మరి ఇది ప్రపంచానికి మనం వెళ్ళిపోతాం ఏదో ఒక రోజు, కానీ మరి తర్వాత ప్రపంచానికి సత్యము జ్ఞానము అందించాలంటే అది పిఎంసిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ పిఎంసిని మనం అద్భుతంగా తీసుకెళ్ళాలి. మరి దానికి ఈరోజు సపోర్టింగ్గా మరొక విభాగం పిఎంసి యాత్ర. మనం ఎప్పటి నుంచో పత్రిజీతో మనందరం పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు కూడా ట్రెక్కింగ్స్ చేస్తుంటాం, ఎన్నో శక్తి క్షేత్రాలకు వెళ్తుంటాం. మరి ఈ విశ్వం నుంచి ఈ భూమి మీదకి ఎన్నో శక్తి క్షేత్రాలు, శక్తి అనుపాతాలు, మరి సమయ ద్వారాలు ఉన్నాయి. వాటన్నిటినీ పత్రిజీ మనందరి ద్వారా అక్కడ ధ్యానం చేయడం ద్వారా ఆ శక్తిని భూమి మీదకి తీసుకొచ్చి, అంటే ఒక శివుడు, ఒక కృష్ణుడు, ఎంతోమంది మహానుభావులు గురువులు ఎక్కడైతే తపస్సు చేస్తారో వారికి ఆ విశ్వం నుంచి అనంతమైన శక్తి అక్కడికి వస్తూ ఉంటుంది. అలాగే ఎంతోమంది గురువులు తపస్సు చేసినటువంటి ప్లేసుల్లో వారు వెళ్ళిపోయేటప్పుడు ఆ శక్తిని అక్కడ నిక్షిప్తం చేసి వెళ్ళిపోతారు. అది ఎవరికి అందించబడుతుంది అంటే ఈ భూమి మీద ఎవరి ద్వారా అయితే విశ్వ కళ్యాణం చేయబడుతుందో వారి ద్వారానే ఈ ప్రపంచానికి ఆ శక్తి మళ్ళీ విడుదలవుతుంది. మరి పిరమిడ్ మాస్టర్ కంటే అద్భుతంగా ఎవరు ఈ ప్రపంచానికి విశ్వ కళ్యాణం చేయగలరు? కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ మరి ఈ కార్యక్రమాల ద్వారా, ఈ ట్రెక్కింగ్స్ ద్వారా, రకరకాల శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేయడం ద్వారా ఈ రోజున ఎన్నో కేంద్రాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా కేవలం ఒక విహారయాత్రలుగా మిగిలిపోయినాయి. ఎన్నో శక్తి క్షేత్రాలు విహారయాత్రలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలనే ఒక లక్ష్యంతో పత్రిజీ మనందరి ద్వారా ప్రతి దేవాలయంలోనూ, మరి అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి మరి చార్ధామ్ యాత్ర కావచ్చు, మరి మహావతార్ బాబాజీ కావచ్చు, హిమాలయాలు, రకరకాల ప్రాంతాల్లో, మరి ఈజిప్ట్లో, అలాగే మరి మానస సరోవరంలో ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్ల ద్వారా వెళ్ళి అక్కడ శక్తిని మళ్ళీ భూమి మీదకి మళ్ళీ తిరిగి పునఃస్థాపితం చేసి ఈ ప్రపంచానికి ఈరోజు ధ్యానం అనేది ఒక 40 ఏళ్ల క్రితం ఇంత విస్తృతంగా లేదు. మరి ఈ ధ్యానం ఇంత విస్తృతంగా రావడానికి అవన్నీ కారణాలు. అవి పత్రిజీ ఎప్పుడూ కూడా అవి బయటికి చెప్పరు. అవన్నీ జరిగిన మహిమలు, లీలలే. ఇవన్నీ కూడా భవిష్యత్తు రోజుల్లో మనందరి ద్వారా జరగాలంటే పిఎంసి యాత్ర ద్వారా మనం మరి మరొక అడుగు వేశాం. మరి పిఎంసి యాత్ర ద్వారా మనం ఏం చేస్తాము అంటే మొట్టమొదట భూటాన్ యాత్రతో ప్రారంభిస్తున్నాం. దానికి కూడా ఒక విశ్వ కళ్యాణంలో ఒక భాగం, అది ఒక విశ్వ ప్రణాళికలో భాగం. మన పత్రిజీ గురువు గారు సదానంద యోగి వారి బాల్యం అక్కడే జరిగింది. వారి గురువు గారికి సేవ చేసినటువంటి ప్రాంతం భూటాన్ అడవులు. కాబట్టి అక్కడి నుంచే మనం మళ్ళీ పిఎంసి యాత్ర ప్రారంభించి మరి ఈ భూమండలం పైన ఉన్నటువంటి అన్ని దేశాల్లో, అన్ని శక్తి క్షేత్రాల్లో మనం పిఎంసి యాత్ర ద్వారా వెళ్ళి ఆ శక్తిని భూమి మీదకి తీసుకొచ్చి మరి విస్తృతంగా ప్రపంచానికి అందిద్దాం.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.